నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమయ్యాయి? రాజానగరంలో కూటమి ప్రభుత్వ పాలన తీరుపై విమర్శల వర్షం కురిపించిన మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. తక్షణం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఎంపీ భారతరాం కరెంట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నిరసన. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. నందపు ఆధ్వర్యాన వైకాపా శ్రేణుల ఆందోళన. ఇసుక రిచ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలదే పర్యవేక్షణ బాధ్యత వహించాల్సి ఉంటుందని, అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై వారే కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఓపెన్ రీచెస్ లో ఎంత ఇసుక సామర్థ్యం కలిగి ఉందో ఇరిగేషన్ అధికారులు సాధ్య నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇసుక న్యూ పాలసీ విధానంలో జిల్లాలో 17 ఓపెన్ రీచెస్లలో 1,46,249 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉండగా ఇప్పటివరకు 47,755 మెట్రిక్ టన్నులు వినియోగించుకోవడం జరిగిందన్నారు. రీచెస్లలో మిగులు ఇసుక నిల్వలపై ఇరిగేషన్, మైన్స్, రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని, ఆ మేరకు నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. చీడిపి 1, కాకరపర్రు 1, కుమారదేవరం 13, 1, 2, ములకలంక, కాటవరం 9 ఓపెన్ రీచెస్లలో నీట మునిగి ఉండడం, క్యాంపు పనులు జరుగుతూ ఉండడం దృష్ట్యా కార్యకలాపాలు చేపట్టకపోవడంపై జాయింట్ కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని కలెక్టర్లు ఆదేశించారు. ఇకపై ప్రతి సోమవారం డిఎల్ఎస్ఏ సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. Because if close అయిన వన్నీ మనం అదర్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వాలి, పీపర్ వెస్ట్ గోదావరికి ఇవ్వాలి, తర్వాత ఫైన్ ఇన్పుట్ వచ్చిందేమో మనం ఏలూరుకి ఇచ్చాము. సో అక్కడ సైన్స్ క్యాసిటీ వచ్చేస్తుంది. సో యాక్టివ్గా ఉన్నవి ఏమున్నాయి? 1, 2, 6, 7, 8, 9, 10 యావరేజ్ ప్రొడక్షన్. కాంట్రాక్ట్ క్యాన్సిల్ ఏంటిది? జీడిగుంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికైనా న్యాచురల్ జస్టిస్ ఇది ఇందులో న్యాచురల్ జస్టిస్ దే ఈజ్ డూయింగ్ బిజినెస్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. And it's his responsibility to prove that. It's not my responsibility. Reach management to them, it's their responsibility. బ్యాంకర్లు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు ప్రభుత్వ ప్రాధాన్యత రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసిక సమావేశానికి బ్యాంకర్స్తో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేటివ్ కమిటీ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో అజెండా అంశాలుగా గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల చర్య, అనంతర ప్రగతి, 2024-25 త్రైమాసిక ప్రణాళిక అమలు, పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, విద్యా సంబంధ రుణాలు, టిడ్కో ఇంటి రుణాలు, హౌసింగ్ రుణాలు, ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ, వికసిత్ భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే నెక్స్ట్ డిపాజిట్స్ వచ్చి 17,665 crores అయింది. అది జూన్ వచ్చి 17,257 అంటే 408 crores ఇంక్రీజ్ ఉంది మేడం. యాక్చువల్ గా సిడి రేషియో వచ్చి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 184% ఉంది మేడం. యాజ్ పర్
RBI guidance 60%. Of few issues, then definitely the state administration will help you. But whatever the things are under the convergence, if it is delayed even in one quarter also, we are not able to achieve all the targets whatever given to us. Few banks are doing well, few banks are totally neglecting. For them it is very it's a tiny activity. But for us it's very important activity because all banks are mapped to a particular area. So mapping is done. So if in one bundle, if one branch or one bank is not doing up to our expectations or up to our action plan, the bundle is going to be denied of their rights. And at least once in a week, give instructions to your field level officers whether all these activities are done as per the timelines or not, and have a review at your level. And wherever it is lagging behind, you can involve personally, otherwise you can ask LDM for field level inspections, and concerned district officials also is going to accompany LDM. But without this, if we send some circular instructions, you know very well and I know very well, in banking hierarchy, every officer is individualist. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని తగ్గిస్తామని బూటకపు హామీలిచ్చి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెను భారాన్ని మోపడం దుర్మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు, డీసీసీ మాజీ అధ్యక్షులు ఆకుల వీరాజు, వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక వైజంక్షన్ D5 సబ్స్టేషన్ వద్ద శుక్రవారం వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం చేశారు. వైజంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం వైజంక్షన్ D5 సబ్స్టేషన్లోని అధికారులకు పెంచిన విద్యుత్ ఛార్జీలను, ట్రూ-అప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు గూడూరి శ్రీనివాస్, రావుతు సూర్యప్రకాష్ రావు, ఆకుల వీరాజు, నందెపు శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపిందన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో చెప్పి ప్రజలను మోసగించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నిజంగా వీళ్ళు చేస్తారా లేదా అని చెప్పి వెయిట్ చేస్తారు. వాటిని సూపర్ 6 హామీలు అమలు చేయడం కాదు కదా, ప్రజల మీద నెత్తిన భారం వేస్తున్నారు. విద్యుత్ ఛార్జ్ అపరిమితంగా పెంచారు, ప్రజలంతా కూడా తిప్పి కొడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 100% మా పార్టీ నెక్కుతుందనే విశ్వాసం మాకుంది. వీరు చేసే పరిపాలన ఏంటంటే ప్రతీకారం తెచ్చుకోవడం తప్ప అప్పటి వరకు ఈ ఒక అభివృద్ధి కార్యక్రమం ఒక్కడు కూడా చేపట్టాలి. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, రెండోది ఇస్తారు లేదో కూడా డౌటే. సూపర్ 6 అన్నారు. ప్రజలను మోసగించి అధికారులకు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి, బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనుభవం ఉంది, మాకు అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పి 6 నెలలు తిరగకముందే మరి ఇవాళ ప్రజలకి కరెంట్ షాక్ కొట్టేలాగా విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు. 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇద్దాం, ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన చూద్దామని. కానీ ప్రజల కష్టాలు చూసిన తర్వాత ఆయన 6 నెలలు దాటగానే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. రైతుల గురించి ఏ విధంగా మరి ధర్నాలు జరిగినాయో. ఈరోజు విద్యుత్ ఛార్జీలు రావడంతోనే 6,000 కోట్లు పెంచారు. 6,000 కోట్లు పెంచడమే కాక 9,000 కోట్లకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి, వినియోగదారులకి షాక్ కొట్టే పరిస్థితి 1 నెల 2 నెలల్లో బిల్లులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని ఉంటుంది అనడానికి ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండి పోరాడేటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే రేపు మరి జనవరి 6వ తారీఖున తలపెట్టేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా మేము, ఈ విద్యుత్ శక్తి ధర్నా ద్వారా మేము ప్రజల్ని మరొకసారి తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులంతా ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తానని విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రావు విమర్శించారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టినట్లు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ దగ్గర భరత్రామ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్, ఆడప శ్రీహరి, గుర్రం గౌతమ్, గిరిజాల బాబు, పోలు విజయలక్ష్మి, దాస వెంకట్రావు, కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇక్కడికి వచ్చి కదం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కానికి చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది, హైదరాబాద్ బషీర్బాగ్ లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీల పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను దోచుకుంటే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచి చంద్రబాబు ప్రజలు దోచుకుంటున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేదే లేదని, సంపద సృష్టించి ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను దొడ్డిదారుల ప్రజల నుంచి దోచుకోవడానికి ప్రయత్నించడం దారుణమని టీకే వ్యాఖ్యానించారు. జగన్ అసలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి 5 ఏళ్ల కాలంలో 9 సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. అందుకే 151 నుంచి వైసీపీ 11కి పడిపోయిందని ఎద్దేవా చేశారు. అయినా ఇంకా జగన్ తీరులో మార్పు రాలేదని, విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ట్రాన్స్కో కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అయినా ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం చేసుకుంటే అదాని కంటే మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 1750 కోట్ల రూపాయలను జగన్కు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లంచం ఇచ్చినట్లుగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధారాలతో నిరూపించిందని, జగన్ అమెరికా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తూ ప్రజలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తోందని సరికాదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడయార్, మోతా శారద, జాలా నటరాజ్, పట్నాల శ్రీనివాస్, కిషోర్ కుమార్ జైన్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు. ఈ పత్రికా సమావేశానికి ముందు మరి నిన్న జరిగిన అనుకోనటువంటి సంఘటన గురించి ఒక 2 minutes మాట్లాడిన తర్వాత మనం పత్రికా సమావేశం పెట్టిన విషయం గురించి మాట్లాడుతాం. మరి మన భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశ పరిస్థితి అయిపోయింది, ఆర్థికంగా దివాలా తీసేసింది అనుకునే సమయంలో ఈ భారతదేశాన్ని మరి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించడం జరిగింది. అటువంటి భారత ప్రధాని చనిపోవడం అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరం.
ఆయన చాలా సైలెంట్గా ఉండేవాడు, పనులు మాత్రం చేసేవాడు. మాట్లాడటం తక్కువ కానీ పనులు మాత్రం ఎక్కువ చేసి ఇవాళ భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలకి మూలకారకుడే అవటం జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎదర పార్టీ వాళ్ళకి విరోధస్తుడు లేకపోతే ఎప్పుడన్నా తిట్టడం అది చేస్తారు. మన్మోహన్ సింగ్ మాత్రం ఎవరికి విరోధి కదా, ఆయన అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఆయన్ని అభిమానించేవారు. ఎందుకంటే నిజంగా ఈయన నాటి పొలిటీషియన్, రాజకీయ నాయకుడి కాదు, ఒక ఆర్థిక శాస్త్రవేత్త. అటువంటి ఆయనకి భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. దాన్ని అతని యొక్క తెలివితేటలు కానీ అతని ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం అనేది భారతదేశానికి అదృష్టంగానే భావించాలి. మరి చనిపోవడం కూడా అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి వేళ మన్మోహన్ సింగ్ గారు ప్రతిరోజు ప్రజల ఆరోగ్య సంరక్షణలో మానవత్వాన్ని చూపుతూ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పీఎంపీల పాత్ర సమాజంలో చాలా కీలకమని ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పీఎంపీ 62వ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక రెడ్డిస్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పీఎంపీలో అందిస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు. జిల్లా అడ్మిన్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ హాజరై పల్లెల్లో గ్రామీణ వైద్యుల ఆవశ్యకతను తెలుపుతూ పేదల వైద్యులుగా పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా తొలుత రాజేంద్ర నగర్లోని జిల్లా సంఘ కార్యాలయం వద్ద సంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ ఆర్కే భరద్వాజ విగ్రహానికి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ల రాంబాబు, జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాతృ సంస్థ అయినటువంటి ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62 వసంతాల వేడుకను ఈరోజు రాజమండ్రిలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి గారు, డాక్టర్ నల్ల లోకనాథరావు గారు, డాక్టర్ ఎంవి రామమూర్తి గారు సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతో ఈ 62 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలుగా భారతదేశంలో పేద ప్రజలకు, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడైతే ప్రాథమిక చికిత్స, ప్రథమ చికిత్స కూడా అందడం లేదో అట్లాంటి ప్రాంతాలలో అన్నింటిలోనూ కూడా పిఎంపీ అసోసియేషన్ సభ్యులు ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలలో మా అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటన్నిటిలోనూ కూడా మేము భాగస్వాములై ఉన్నాము. పల్స్ పోలియో కానివ్వండి, ఎయిడ్స్ ఎరాడికేషన్ కానివ్వండి, క్షయ నివారణ కానివ్వండి, మలేరియా నివారణ కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మా సభ్యులు తర్ఫీదు పొంది వారు సంపాదించుకున్నటువంటి ఈ మెడికల్ ప్రాథమిక నాలెడ్జ్తో గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ సత్వర వ్యాధులను నివారణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాము. మా అసోసియేషన్ సభ్యులను గుర్తించడం కోసం 1975లో 221 మంది శాసనసభ్యులు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతమంది శాసనసభ్యులు సంతకాలు చేసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చరిత్రలో మరొకటి లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో కమ్యూనిటీ పారామెడిక్స్ అనేటువంటి పేరుతో 429 జీవోను జారీ చేసి వీరందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో శిక్షణ ఇవ్వడానికి 1000 గంటల శిక్షణ, దీనికి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులైనటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి యొక్క బృందంతో చాలా చక్కటి సిలబస్ తయారు చేయడం అనేది జరిగింది.
ఇంచుమించుగా కేంద్ర ప్రభుత్వ పీఎం అజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతి అనుసంధానించి ఎస్సీలకు 50% సబ్సిడీ ద్వారా సుమారు 122 కోట్ల రూపాయలతో సుమారు 4074 ప్యాసింజర్ ఆటోలను అందించనున్నదని, అలాగే ఎస్సీ రైతులకు సుమారు 2685 మందికి 1,50,000 రూపాయల చొప్పున వ్యవసాయ పరికరాలు అందించనున్నదని, లబ్ధిదారులు చెల్లించవలసిన సొమ్ము 0% వడ్డీతో అందించనుందని తెలిపినందుకు ఎస్సీలలోని అందరూ సంతోషిస్తున్నారని ఎంఆర్పీఎస్ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అలాగే ఎస్సీలలోని 59 కులాల వారిని కులగణనపై సోషల్ ఆడిట్ చేయడానికి ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎస్సీలలో 59 కులాల వారిని కులగణన చేసి వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం మీరు అందించే రుణాలు చేకూర్చాలని, ముందుకు ఎస్సీలను ఏబిసిడి గ్రూపుల వారీగా విభజించి అన్ని గ్రూపుల వారికి న్యాయం జరిగేలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన విధంగా ఎస్సీలలోని అన్ని కులాల వారు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అప్పుడే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. జోహార్ బిఆర్ అంబేద్కర్ జీ, జోహార్ బిఆర్ అంబేద్కర్ జీ, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ జీ, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ జీ. పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గౌరవనీయులు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు వాయిస్ అది తీసుకోండి, చూడు మొట్టమొదటి వాయిస్ తీసుకో. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట, బాబు ష్యూరిటీ, బాధుడు గ్యారంటీ. రాజనగరం వైసీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా అనంతరం రాజనగర విద్యుత్ ఆఫీస్ వద్ద అధికారులకు వినతిపత్రం అందజేత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల్లో ఓట్లు వేయించుకొని ఇప్పుడు బాధుడే బాధుడు విద్యుత్ రంగాన్ని నిట్టనిలువునా ముంచేసింది చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా వేసి పేదవాళ్ళను ఆదుకునేటటువంటి కార్యక్రమం గత ప్రభుత్వం చేస్తే, ఏ ఒక్కరి మీద కూడా రూపాయి పన్ను వేయకుండా ఎంతో గొప్ప పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం ప్రతిరోజు ఏదో రకమైనటువంటి బురద జల్లడం, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, బీహార్ అయిపోతుందని ఒకరోజు, రకరకాలుగా ప్రభుత్వం మీద బురద జల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఎక్కడా కూడా ప్రజల మీద పన్నుల భారం వేయం సరికదా, ప్రజల నుంచే విద్యుత్తుని ప్రత్యేకించి ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ విద్యుత్తుని కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాము. మాకు అవకాశం ఇస్తే 5 ఏళ్లలో ₹1 కూడా కరెంటు బిల్లుల్ని పెంచము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 7 నెలల కాలంలోనే సూపర్ 6 మొత్తం అటకెక్కింది. కేవలం ప్రజల మీద పన్నుల భారం మాత్రం రోజు రోజుకి పడతా ఉన్నటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది. ఇసుక ఉచితంగా ఇస్తా అన్నారు. 20,000 లేనిదే ఒక్క లారీ ఇసుక కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. మరో పక్కన ప్రభుత్వం వచ్చిన ఈ అతి తక్కువ కాలంలోనే 2 పర్యాయాలు కరెంటు బిల్లుల్ని పెంచుతూ 15,000 కోట్ల రూపాయలు పేదవాడి నడ్డి విరిచేటట్టుగా కరెంటు బిల్లులను పెంచి పన్నుల భారాన్ని వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి భజన చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ
బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. జగనన్న ప్రభుత్వంలో రాజానగర నియోజకవర్గంలో మంజూరు చేయించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వచ్చాక అటకెక్కించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజానగరంలో కూటమి ప్రభుత్వ పాలన తీరును విమర్శించారు. కాంట్రాక్టర్లను పిలిచి పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నారని, ఫలితంగా 90% పూర్తయిన సీతానగరం రోడ్డు పని కూడా ఆగిపోయిందని ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, బ్రాందీ షాపులు, అలాగే వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు అన్ని రకాల ఉద్యోగస్తుల బదిలీలు, పోస్టింగ్లకు పూర్తిగా దోపిడీయే ఎజెండాగా పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఎవరు ఏ చిన్న పని కోసం వెళ్లినా 500 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో 60 కోట్ల రూపాయలు ఖర్చయింది, 70 కోట్ల రూపాయలు ఖర్చయింది, ఆ సొమ్ము సంపాదించుకోవద్దా అని మాట్లాడుతున్నట్లు తెలుస్తోందని రాజా అన్నారు. మట్టి, బ్రాందీ షాపులు, లేక ప్రభుత్వ ఉద్యోగస్తులు, వీఆర్ఓల దగ్గర నుంచి ఎంఆర్ఓలు అన్ని స్థాయిల్లోని అపాయింట్మెంట్స్తో సహా పూర్తిగా దోపిడీయే ఎజెండాగా పాలన జరుగుతుంది. ఎవరు వెళ్ళినా, ఏ చిన్న పని మీద వెళ్ళినా 500, 1000 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే 60 కోట్లు ఖర్చు అయింది, 70 కోట్లు ఖర్చు అయింది అని చెప్పి ఆ ఖర్చుని నేను సంపాదించుకోవద్దా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఎన్నికలకు ముందు ఎవరికైనా కష్టం వస్తే 5,000 ఇస్తున్నాను, 10,000 ఇస్తున్నాను అని చెప్పి 50 లక్షలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్నటువంటి నాయకులు ఈ 7 నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా 5,000 కాదు కదా, 500 కాదు కదా, 5 పైసలు కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా దోపిడీ ఎజెండాగా జరుగుతూ ఉంది. మరికొంత సమయం వేసి చూడటానికి మేము ముందే ప్రిపేర్ అయి ఉన్నాం. ఇప్పటికి 7 నెలలు పూర్తిగా వస్తుంది. మరొక 4-5 నెలల పాటు వీళ్ళు ఏం చేస్తారనేటువంటిది చూస్తూ వాళ్ళకి సమయం ఇవ్వడానికి సిద్ధపడున్నాం. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో రోడ్లు ఎక్కట్లేదు. ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ దాదాపుగా 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ తొర్రిగడ్డ కెనాల్ మీద, లేక 38 కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ స్కీములు ఏదైతే తీసుకొచ్చామో వాటిని కానీ 215 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించాలనేటువంటి లక్ష్యంతో ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించి జీవోలు తీసుకొచ్చామో, టెండర్లు పిలిచామో. ఈ మాదిరిగా ఏ ఏ ప్రాజెక్టులను అయితే తీసుకొచ్చామో పూర్తిగా వాటన్నిటినీ కూడా అటకెక్కించారు. ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్క్ జరుగుతూ ఉన్నటువంటి స్కీములకు సంబంధించి కాంట్రాక్టర్ని పిలిపించి బెదిరించి భయపెట్టి మాకు 10% వాటాలు కావాలి, 20% పర్సెంటేజీలు కావాలి అని చెప్పి అడగబట్టే ఇవాళ సీతానగరం రోడ్డు దాదాపుగా 90% పూర్తి కావచ్చినప్పటికీ ఆఖరి 10%. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమయ్యాయి? రాజానగరంలో కూటమి ప్రభుత్వ పాలన తీరుపై విమర్శల వర్షం కురిపించిన మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. తక్షణం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఎంపీ భారతరామ్ కరెంట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నిరసన. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. నందపు ఆధ్వర్యాన వైకాపా శ్రేణుల ఆందోళన. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.